V2 న్యూస్ కి స్వాగతం. నేను లక్ష్మి. ముందుగా హెడ్లైన్స్. శ్రీకాళహస్తిలో 3.5 కోట్లతో పురాతన ఆలయాల పునరుద్ధరణ పనులకు భూమి పూజ. పాల్గొన్న ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్ రెడ్డి. ఏర్పేడు మండలం గుండ్లకండ్రిగ గ్రామంలో టీడీపీ ఆధ్వర్యంలో ఇంటింటికి మీ బొజ్జల కార్యక్రమం. టీడీపీ మేనిఫెస్టోను ప్రజలకు వివరించిన శ్రీకాళహస్తి నియోజకవర్గ ఇన్ఛార్జ్ బొజ్జల సుధీర్ రెడ్డి. శ్రీకాళహస్తి ఆలయంలో వసంత పంచమి సందర్భంగా చిన్నారులకు సామూహిక అక్షరాభ్యాసం. పాల్గొన్న ఆలయ చైర్మన్, అధికారులు. శ్రీకాళహస్తి ఎంఆర్ఓ కార్యాలయ ఆవరణలో ఉద్యోగ సంఘాల నేతల నిరసన. ఉద్యోగుల సమస్యలపై అధికారులకు వినతి పత్రం అందజేత. శ్రీకాళహస్తి దేవస్థాన అనుబంధ ఆలయాల్లో సుమారు 3.5 కోట్లతో చేపట్టిన వివిధ అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి శాస్త్రయుక్తంగా శంకుస్థాపన చేశారు. 30 ఏళ్లలో గాలికి వదిలిన అనుబంధ ఆలయాలకు మహర్దశ కల్పిస్తుంటే టీడీపీ నేతలు మాత్రం బాహాటంగా విమర్శలు చేయడం సరికాదని ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు ఆయన. శ్రీకాళహస్తి దేవస్థానం అనుబంధ ఆలయాలైన శ్రీ ఏడుపాయల గంగమ్మ అమ్మవారి ఆలయ ఆధునికీకరణ పనులు 38 లక్షల రూపాయలతో చేపట్టారు. ఈ పనులకు ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి, దేవస్థాన చైర్మన్ అంజూరు శ్రీనివాసులు సంయుక్తంగా భూమి పూజ కార్యక్రమాన్ని శాస్త్రబద్ధంగా నిర్వహించారు. పట్టణ నడిబొడ్డున ఉన్న శ్రీ కుమారస్వామి వారి ఆలయ ఆధునికీకరణ మహామంటప నిర్మాణ పనులు 1,90 లక్షల రూపాయలతో చేపట్టారు. ఈ పనులకు ఎమ్మెల్యే, చైర్మన్ భూమి పూజ నిర్వహించారు. అనంతరం శ్రీ ద్రౌపది సమేత ధర్మరాజస్వామి వారి ఆలయ ప్రాంగణంలో 70 లక్షల రూపాయలతో షాపింగ్ కాంప్లెక్స్ నిర్మాణానికి భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి మాట్లాడుతూ, గత 30 ఏళ్లుగా అప్పటి పాలకులు పురాతన అనుబంధ ఆలయాలను గాలికి వదిలిపెడితే చైర్మన్ అంజూరు శ్రీనివాసుల ఆధ్వర్యంలో పురాతన ఆలయాలకు మహార్దశ కల్పించి పునర్నిర్మాణం చేస్తుంటే ఊరందరూ, దేశ నాయకులు తమకున్న ఇల్లు సరిపోలేదని మరొక మేడ కట్టుకుంటూ ఆలయాలను ఎందుకు కడుతున్నారు అంటూ విమర్శలు చేయటం ఎంతవరకు సమంజసం అంటూ నిలదీశారు. టీడీపీ నేతలు మంత్రి పదవులు అనుభవించి దేవుడికి సైతం మంచి చేయలేదంటూ పేర్కొన్నారు. తాము ఏడుపాయల గంగమ్మ తల్లి జాతరను రాష్ట్ర పండుగగా ప్రకటింపజేశామని, ఆర్డీఓ కార్యాలయం తీసుకొచ్చామని, మున్సిపాలిటీని ఫస్ట్ గ్రేడ్ చేశామని, ఇలా కాళహస్తిని అభివృద్ధి పదంలో నడిపిస్తుంటే ఎన్నికల కోసం హైదరాబాద్ నుంచి కాళహస్తికి వచ్చి అభివృద్ధి ఎందుకు అంటూ బొజ్జల కుటుంబం మాట్లాడటం సరికాదంటూ పేర్కొన్నారు. దేవస్థాన చైర్మన్ అంజూరు శ్రీనివాసులు మాట్లాడుతూ, తమ ధర్మకర్తల మండలి ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి సహకారంతో 30 పురాతన ఆలయాలకు మహర్దశ కల్పిస్తున్నామని, కంటికి కనిపిస్తున్న అభివృద్ధి చేస్తుంటే తెలుగుదేశం పార్టీ నాయకులు తమపై నిందలు వేయడం తగదన్నారు. బొజ్జల గోపాలరెడ్డి సొంత గ్రామం ఉరందూరులోని పురాతన శ్రీ నీలకంఠేశ్వర స్వామివారి ఆలయాన్ని 30 ఏళ్ల తర్వాత మహా కుంభాభిషేకం చేస్తున్నప్పుడు ప్రశంసించాల్సిన నోళ్లు విమర్శలు చేయటం ఎంతవరకు సమంజసం అంటూ ప్రశ్నించారు. ఇప్పటికైనా బొజ్జల కుటుంబం కంటికి కనిపిస్తున్న అభివృద్ధిని చూసి దేవాలయాల అభివృద్ధికి సహకారం అందించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ధర్మకర్తల మండలి సభ్యులు, ఆలయ అధికారులు, స్థానిక నాయకులు పాల్గొన్నారు. ఇప్పుడు ఎంటైర్ సర్కిల్లో ఒక మంచి ప్లాట్ఫామ్ ఏర్పడి 1000 నుంచి 15 మంది భక్తులు ఆ సర్కిల్లో ఉన్నా కూడా ఎటువంటి ఇబ్బంది లేని విధంగా సర్కిల్ ఏర్పాటు చేసి ఒక ఆధ్యాత్మిక వాతావరణాన్ని శ్రీకాళహస్తి పట్టణంలో తీసుకొస్తున్నాం. అక్కడ ఉన్న 4 ఇళ్లలో ఆ ఇండ్లు కూడా ఎంకరేజ్మెంట్ ఏంటి, వారితో కూడా మాట్లాడి 30 ఏళ్లుగా చేయలేని పరిస్థితులు ఇవన్నీ, వాళ్ళతో కూడా మేము మాట్లాడి 90 లక్షలతో కుమారస్వామి తయారు చేస్తే, అదేవిధంగా ఇక్కడ షాపింగ్ మాల్ 10 షాపులు పెట్టుకుంటే 70 లక్షల రూపాయల నిధులతో షాపింగ్ కాంప్లెక్స్ 10 మందికి వృత్తి వస్తుంది. అది అదేవిధంగా 7 గంగమ్మల తల్లి మాకు తెలిసినప్పటి నుంచి చిన్నతనం నుంచి గుడిసెలో నుంచి చిన్న రూమ్కి వచ్చింది. ఆ రూమ్ నుంచి ఇప్పుడు వేస్తే ఆ 7 గంగమ్మల ఆలయానికి కూడా 40 లక్షల రూపాయల నిధులతో ఇప్పుడు పునర్నిర్మాణం జరుగుతూ ఉంది. వాటన్నిటికంటే గొప్ప విషయం ఏంటంటే, ఈ రాష్ట్ర ఫెస్టివల్ అనేది ఒకటి ఉంది. రాష్ట్ర పండుగగా, అంటే రాష్ట్రం మొత్తం కూడా ఇది పండుగని తెలియజేస్తారు. తిరుపతి జిల్లాలో వెంకటగిరి పోలేరమ్మకు రాష్ట్ర పండుగ నిర్ణయించారు.
అదేవిధంగా తిరుపతి జిల్లాలో తిరుపతి తాతాయగుంట గంగమ్మని కూడా నిర్ణయించారు. ఎమ్మెల్యే గారి దృష్టికి మేమందరం కూడా తీసుకెళ్తే వెంటనే శ్రీకాళహస్తి 7 గంగమ్మల గుడిని కూడా ఫెస్టివల్, రాష్ట్ర ఫెస్టివల్గా తీసుకొచ్చారు. రాబోయే రోజుల్లో రాష్ట్రం మొత్తం మీద కూడా ఈ ఫెస్టివల్ ఉంది అని చెప్పి క్యాలెండర్లో కూడా వస్తుంది రోజు. కాబట్టి దయచేసి చెప్తున్నాం, దేవాలయాల మీద, ఆలయాల మీద మన అందరి యొక్క సంపద ఇది దేవాలయం అనేది. దీని మీద రాళ్ళు వేయడం అనేది మనల్ని మనమే చిన్నతనం చేసుకున్నట్టుంటుంది. కాబట్టి రాజకీయాలుగా చేద్దాం, దేవాలయాలను మాత్రం దయచేసి పక్కన పెట్టండి, అభివృద్ధిని చూడండి, మీరు కూడా మమ్మల్ని ఆశీర్వదించండి అని చెప్పి తెలియజేసుకుంటూ ఈరోజు బోర్డు మెంబర్లు, ఈఓ గారు, అదేవిధంగా చైర్మన్ గారు, అన్ని టెంపుల్ కూడా ఎక్కడెక్కడ పడిపోయే స్థితిలో ఉన్నాయి. మనం కూడా మన ఇల్లు పడిపోతున్నప్పుడు రిపేర్ చేస్తాం. బాగా డబ్బు ఉండే వాళ్ళు అయితే ఇల్లు కొత్తది కట్టుకుంటారు, లేని వాళ్ళు అయితే రిపేర్లు చేస్తారు. ఈరోజు శ్రీకాళహస్తిలో చాలా గుళ్ళు పడిపోయే స్థితికి ఉన్నాయి. అవన్నీ కూడా చైర్మన్ గారి ఆధ్వర్యంలో ఈరోజు 3వ అనుకుంటా నేను ఇక్కడికి రావటం. నాకు చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే 7 గంగమ్మలు ఈరోజు 30-40 సంవత్సరాలు రాజకీయం తిప్పిన మీసాలు తిప్పి మా గెడ్డాలు చూసి ఓట్లేనని, ఈ కాళహస్తిలో మమ్మల్ని చూసి ఓట్లేనని అడిగి ఓట్లు వేసుకుని జనాలు కూడా ఏం ఓపుడుకుంటే హైదరాబాద్లో ఉండే ఫ్యామిలీస్కి కనీసం తిరుపతి 7 గంగమ్మలు స్టేట్ ఫెస్టివల్ అయింది. అదేవిధంగా ఈరోజు ఎంగడగిరి అయింది. ఈరోజు శ్రీకాళహస్తిని కూడా తీసుకుని వచ్చినాం. అది పనితనం అంటే అది చెప్పకనే చేసేవాడు మసూదన్ రెడ్డి. మీరు చెప్పి తప్పించుకోబోయేవాళ్ళు మీరు. రెండోది ఆర్డీ ఆఫీస్ కూడా తీసుకుని వచ్చినాం. మున్సిపాలిటీ ఫస్ట్ గ్రేడ్ తీసుకుని వచ్చినాం. చాలా మంది విమర్శిస్తూ ఉంటారు ఎందుకు కడుతున్నారని. మనకెందుకు ఇల్లులు కట్టుకునేది? చాలా మంది అడుగుతూ ఉంటారు దేవుడి ఇల్లు అవసరమా, దేవుడి స్థలాలు కట్టేది అవసరం చాలా మంది అడుగుతూ ఉంటారు. వాళ్ళకి ఒకటే క్వశ్చన్, మనకు అవసరం ఉన్న ఇల్లు ఇంకొక ఇల్లు ఎందుకు కట్టుకుంటున్నాం? మనకెందుకు బంగళాలు? 1,00,000 మంది కోరుకునే వాళ్ళకి గుడులు వద్దు, ఒక ఇంటోడు మటుకు గుడి కన్నా పెద్ద బంగ్లా కావాలి. ఇది ఎక్కడ న్యాయం? ఇది కాళహస్తి ప్రజలు కనుక్కోండి. కాబట్టి మిగతా విషయాలన్నీ కూడా మా చైర్మన్ గారు మాట్లాడతారు. అందరికి కూడా నమస్కారాలు. ఓం నమః శివాయ. ఏర్పేడు మండలం గుండ్లకండ్రిగ గ్రామంలో టీడీపీ ఆధ్వర్యంలో ఇంటింటికి మీ బొజ్జల కార్యక్రమం వైభవంగా జరిగింది. శ్రీకాళహస్తి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జి బొజ్జల సుధీర్ రెడ్డి ఇంటింటికి తిరిగి తెలుగుదేశం పార్టీ మేనిఫెస్టోను ప్రజలకు వివరించి మద్దతు తెలపాలని కోరారు. ఏర్పేడు మండలం గుండ్లకండ్రిగ గ్రామంలో శ్రీకాళహస్తి నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జి బొజ్జల సుధీర్ రెడ్డి పర్యటించారు. ఇంటింటికి మీ బొజ్జల కార్యక్రమంలో భాగంగా ఇంటింటికి తిరిగి టీడీపీ మేనిఫెస్టోను ప్రజలకు వివరించి మద్దతు తెలపాలని కోరారు. ప్రజలు తమ ఓటు ద్వారా అరాచక వైసీపీ పాలనకు ముగింపు పలికి శ్రీకాళహస్తిలో గోపాలన్న పాలనను తీసుకురావాలని కోరారు. రాబోయే ఎన్నికల్లో సైకిల్ గుర్తుకు ఓటు వేసి ఎమ్మెల్యేగా తనను, ముఖ్యమంత్రిగా టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడిని గెలిపించాలని కోరారు. టీడీపీ పాలనలో అన్ని వర్గాల ప్రజలకు న్యాయం జరిగిందని, రాష్ట్రంతో పాటు నియోజకవర్గం అభివృద్ధి కావాలంటే ప్రజలు టీడీపీకి మద్దతు తెలపాలని కోరారు. ఈ సందర్భంగా బొజ్జల సుధీర్ రెడ్డికి స్థానిక టీడీపీ నేతలు, కార్యకర్తలు, ప్రజలు ఘనస్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో మండల నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. శ్రీకాళహస్తీశ్వర స్వామివారి దేవస్థానానికి ఎలక్ట్రిసిటీ బోర్డు రెగ్యులేటరీ అథారిటీ చైర్మన్ జస్టిస్ సివి నాగార్జున రెడ్డి కుటుంబ సభ్యులతో విచ్చేశారు. వారిని ఆలయ ధర్మకర్తల మండలి అధ్యక్షుడు అంజూరు తారక శ్రీనివాసులు ఘన స్వాగతం పలికి శ్రీ జ్ఞానప్రసూనాంబిక సమేత శ్రీకాళహస్తీశ్వర స్వామివారి ప్రత్యేక దర్శనం చేయించారు. అనంతరం స్వామి అమ్మవార్ల తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ ఏఓ సతీష్, మల్లి, టెంపుల్ ఇన్స్పెక్టర్ హరి యాదవ్ మరియు ఆలయ ఉన్నతాధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
శ్రీకాళహస్తీశ్వర స్వామివారి ఆలయంలో కాలభైరవ స్వామివారికి విశేషమైన అభిషేక పూజలు శాస్త్రయుక్తంగా నిర్వహించారు. స్వామివారిని అధిక మంది భక్తులు దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. శ్రీకాళహస్తి ఆలయంలో నిన్న రాత్రి కాలభైరవ స్వామివారి అభిషేక సేవలో అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. సకల దోషాలు తొలగించేందుకు భక్తులు కాలభైరవ స్వామివారి అభిషేకాలు చేయించారు. ఆలయంలోని కాలభైరవ స్వామివారి మూల విరాట్ వద్ద స్వామివారికి అభిషేక విశేష పూజలను చేపట్టారు. మూలమూర్తితో పాటు ఉత్సవమూర్తికి వివిధ రకాల సుగంధ ద్రవ్యాలతో అభిషేకాలు నిర్వహించారు. అనంతరం దివ్యాలంకారాలు చేసి ఉత్సవమూర్తిని ఆలయ ప్రాంగణంలో ఊరేగించారు. ఆలయ ఆవరణలోని రాతి ధ్వజస్తంభం వద్ద కాలభైరవునికి విశేష కుంభ నైవేద్యం సమర్పించి మంగళ వాయిద్య నీరాజనం సమర్పించారు. అనంతరం ఊరేగింపుగా తీసుకువెళ్లి ఆలయంలో కొలువు తీర్చి కాలభైరవునికి విశేష దీపారాధన నిర్వహించారు. స్వామివారిని దర్శించుకుని భక్తులు మొక్కులు చెల్లించుకున్నారు. శ్రీకాళహస్తీశ్వర స్వామివారి దేవస్థాన ఆధ్వర్యంలో శ్రీ గురు దక్షిణామూర్తి స్వామివారి సన్నిధానం వద్ద వసంత పంచమి శుభ సందర్భంగా సామూహిక అక్షరాభ్యాస కార్యక్రమాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఆలయ చైర్మన్ అంజూరు తారక శ్రీనివాసులతో పాటు పాలక మండలి సభ్యులు, ప్రత్యేక ఆహ్వానిత సభ్యులు, దేవస్థాన అధికారులు, ప్రధాన అర్చకులు పాల్గొన్నారు. శ్రీకాళహస్తీశ్వర స్వామివారి దేవస్థాన ఆధ్వర్యంలో శ్రీ గురు దక్షిణామూర్తి స్వామివారి సన్నిధానం వద్ద వసంత పంచమి వేడుకల శుభ సందర్భంగా సామూహిక అక్షరాభ్యాస కార్యక్రమాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఆలయ చైర్మన్ అంజూరు శ్రీనివాసులతో పాటు పాలక మండలి సభ్యులు, ప్రత్యేక ఆహ్వానిత సభ్యులు, దేవస్థాన అధికారులు, ప్రధాన అర్చకులు పాల్గొన్నారు. శ్రీకాళహస్తి వాయులింగేశ్వర స్వామివారి దివ్యక్షేత్రంలో ఈరోజు పిల్లలకు వసంత పంచమి శుభ సందర్భంగా అక్షరాభ్యాసం ప్రారంభమైందని ఆలయ చైర్మన్ వెల్లడించారు. జన్మనిచ్చిన తల్లి ఒడిలో నుంచి చదువుల తల్లి సరస్వతీమాత ఒడిలోకి పయనించే ప్రయాణమే ఈ అక్షరాభ్యాసం అన్నారు. అక్షరాభ్యాసం సవ్యంగా జరిగితే ఆ పిల్లల యొక్క భవిష్యత్తు చాలా అద్భుతంగా ఉంటుందని పండితుల యొక్క ఆలోచన భాగంలో పిల్లలందరి చేత ఓం నమః శివాయ, సిద్ధాయ నమః అనుకుంటూ అక్షరాభ్యాసం చేయించినట్లు పేర్కొన్నారు. అక్షరాభ్యాసం చేసిన పిల్లలందరికీ తల్లి జ్ఞానప్రసూనాంబికాదేవి సమేత శ్రీకాళహస్తీశ్వర స్వామి అమ్మవార్ల చల్లని దీవెన ఉంటుందని తెలిపారు. పిల్లలంతా అద్భుతంగా చదువులన్నీ పూర్తి చేయాలని, ఆ తల్లి యొక్క శక్తి వారికి ఎల్లప్పుడూ లభిస్తుందని పేర్కొన్నారు. తల్లి జ్ఞానప్రసూనాంబిక మాత జ్ఞానాన్ని అందించే తల్లని, జ్ఞానప్రసూనాంబిక తల్లి ఒడిలోనే అక్షరాభ్యాసం జరిగిందని అన్నారు. తల్లిదండ్రులు కూడా పిల్లలపైన శ్రద్ధ చూపించి నేడు చదువు చదివితే పిల్లలకు భవిష్యత్తు బాగుంటుందని అన్నారు. అదేవిధంగా పిల్లలకు చదివే మంచి ఆస్తి అని తెలియజేశారు. శ్రీకాళహస్తీశ్వర స్వామివారి దేవస్థానానికి దర్శనానికి వచ్చిన భక్తులు పోగొట్టుకున్న పర్సును దేవస్థాన సిబ్బంది తిరిగి అందజేసి తమ నిజాయితీని చాటుకున్నారు.
హెచ్ శ్రీనివాసరావు దంపతులు క్యూ లైన్లో ఉన్న తమ వద్ద ఉన్న పర్సును పోగొట్టుకున్నారు. టెంపుల్ ఇన్స్పెక్టర్ హరి యాదవ్ గమనించి ఆలయ చైర్మన్ అంజూరు తారక శ్రీనివాసులకి అందజేశారు. ఎస్పీఎఫ్ సిబ్బంది వారి సమక్షంలో పర్సును ఓపెన్ చేయగా 4 సవర్ల బంగారు చైను, 3,000 రూపాయల నగదును గుర్తించారు అధికారులు. మరి అధికారులు భక్తులను గుర్తించి వెంటనే ఆలయ అధికారులు ఎస్పీఎఫ్ సిబ్బంది సమక్షంలో ఆ పర్సుని తిరిగి అందజేశారు. ఈ సందర్భంగా శ్రీనివాసరావు దంపతులు ఆలయ సిబ్బందికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. కావాలంటే తీసుకోండి సార్. శ్రీకాళహస్తి ఎంఆర్ఓ కార్యాలయ ఆవరణలో జిల్లా పంచాయతీరాజ్ ప్రధాన కార్యదర్శి ఎన్జీఓ, శ్రీకాళహస్తి తాలూకా అధ్యక్షులు చెంచురత్నం యాదవ్ ఆధ్వర్యంలో ఉద్యోగ సంఘాల నాయకులు నిరసన ధర్నా నిర్వహించారు. అనంతరం అధికారులను తమ సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లవలసిందిగా వినతి పత్రాన్ని అందజేశారు. ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక, పెన్షనర్ల సమస్యల సాధనకై ఏపీ జేఏసీ పిలుపు మేరకు శ్రీకాళహస్తి ఎంఆర్ఓ కార్యాలయ ఆవరణలో ఉద్యోగ సంఘాల నిరసన జరిగింది. ఈ సందర్భంగా జిల్లా పంచాయతీరాజ్ ప్రధాన కార్యదర్శి ఎన్జీఓ, శ్రీకాళహస్తి తాలూకా అధ్యక్షులు చెంచురత్నం యాదవ్ మాట్లాడుతూ ఉద్యోగ, ఉపాధ్యాయ ఉద్యమ శంఖారావం పేరుతో దశలవారీగా ఆందోళనలు నిర్వహించినట్లు తెలిపారు. ఉద్యోగుల సమస్యకు సంబంధించి గత 5-6 ఏళ్లుగా ఎటువంటి పరిష్కారం లభించలేదన్నారు. ముఖ్యంగా డిఏ బకాయిలు పెరిగిపోతున్న దీనిపై ప్రభుత్వం స్పందించలేదని అన్నారు. కనీసం పీఆర్సీ అమలు కూడా నోచుకోలేదన్నారు. ఉద్యోగుల సమస్యల గురించి పలుమార్లు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లినా ప్రయోజనం లేకపోయిందన్నారు. ఈ నేపథ్యంలోనే అన్ని వర్గాల ఉద్యోగులు దీనిపై ఉద్యమం చేయడానికి సన్నద్ధమైనట్లు ఆయన వెల్లడించారు. ఈ నేపథ్యంలో 14న నల్ల బాడ్జీలు ధరించి అన్ని కార్యాలయాల్లో విధులు నిర్వహిస్తామని తెలిపారు. 15, 16 తేదీల్లో భోజన విరామ సమయంలో నిరసనలు చేస్తామంటూ పేర్కొన్నారు. ఫిబ్రవరి 17న తాలూకా కేంద్రాల్లో ర్యాలీలు నిర్వహిస్తామని, 20న కలెక్టరేట్ల వద్ద ధర్నా చేపడతామని అన్నారు. 21 నుంచి 24 వరకు అన్ని జిల్లాల్లో పర్యటించి ఉద్యోగులను సమాయత్తం చేస్తామని పేర్కొన్నారు. 27న జరిగే చలో విజయవాడ కార్యక్రమాన్ని నిర్వహించి ఉద్యోగుల సత్తా చూపిస్తామన్నారు. ప్రభుత్వంతో జరిపినటువంటి చర్చలు విఫలమవడం వల్ల జేఏసీ పిలుపు మేరకు 14/2/2024 నుండి భోజన విరామ సమయంలో నిరసన కార్యక్రమం తెలిపి సంబంధిత తహసీల్దార్లకు మెమోరాండం ఇవ్వడం జరపాలని చెప్పేసి ఆదేశించడం జరిగింది. అందులో భాగంగా ఈ దినం శ్రీకాళహస్తిలో ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక, పెన్షన్లందరూ కూడా ఐక్యతతో వచ్చి మా యొక్క నిరసన గళాన్ని ప్రభుత్వానికి తెలియజెప్పి ఇక్కడ తహసీల్దార్కి మెమోరాండం ఇవ్వడం జరిగింది. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఉద్యోగుల పట్ల ప్రభుత్వం మొండి వైఖరిని విడనాడి మాకున్నటువంటి సమస్యల్ని పరిష్కరించాలని చెప్పేసి మేము ప్రభుత్వాన్ని మా జేఏసీ తరఫున విన్నవించుకుంటున్నాం. పెండింగ్లో ఉన్నటువంటి జీపీఎఫ్ లోన్లు కానీ, జీపీఎఫ్ అమౌంట్ కానీ, ఏపీజీఎల్ఐ పైకం కానీ గత 3 సంవత్సరాలుగా సరెండర్ లీవ్ ఏ ఒక్క ఉద్యోగి కూడా ఇవ్వడం లేదు. ఆ యొక్క పైకం కానీ, అదేవిధంగా పెండింగ్లో ఉన్నటువంటి పీఆర్సీని వెంటనే అమలు పరచాలి. అట్లా లేని పక్షంలో ఐఆర్ని 30% మాకు ఇవ్వాలని చెప్పేసి మా జేఏసీ ప్రభుత్వాన్ని కోరుతున్నది. వీటినన్నిటిని అదేవిధంగా కాంట్రాక్టు, అవుట్సోర్సింగ్ ఉద్యోగుల్ని క్రమబద్ధీకరిస్తామని చెప్పారు. దాన్ని కూడా ఇంతవరకు కార్యరూపం దాల్చలేదు. వీటినన్నిటినీ కూడా పరిష్కరించి మాకు సమస్యలు లేకుండా చేస్తుందని చెప్పి ప్రభుత్వాన్ని మరి ఒక్కసారి వేడుకున్నాం. అట్లా లేని పక్షంలో మా యొక్క ఈ నిరసన గళానం భవిష్యత్తులో ఉద్యమ రూపంలో తీసుకొచ్చి మా సమస్యల్ని పరిష్కరించేంత వరకు మేమందరం కూడా ఐక్యతతో ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక, పెన్షన్లు అందరూ కూడా సంఘటిత భావంతో మా యొక్క నిరసన గళాన్ని ప్రభుత్వానికి తెలియజెప్పి మా సమస్యలు పరిష్కరించే విధంగా కూడా ప్రభుత్వం మేము ఉద్యమాన్ని కొనసాగిస్తామని చెప్పేసి మరొక్కసారి మా జేఏసీ తరఫున ప్రభుత్వానికి తెలియజేస్తాం. 15,
మరియు 16 తేదీల్లో ప్రతి ఉద్యోగి కూడా తమ కార్యాలయంలో నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన కార్యక్రమం చేపట్టడం జరుగుతుంది. విరామ సమయంలో విధులకి నల్ల బ్యాడ్జీలు ధరించి హాజరవడం జరుగుతుంది. 17వ తేదీ తాలూకా స్థాయిలో మళ్ళీ జిల్లా స్థాయిలో భారీగా ధర్నా కార్యక్రమం చేపట్టి ర్యాలీ నిర్వహించడం జరుగుతుంది. 20వ తేదీ కలెక్టరేట్లు ముట్టడి, 27వ తేదీ ఏ విధంగా అయితే 2022లో ఫిబ్రవరిలో చెలో విజయవాడ కార్యక్రమం చేపట్టామో అదే విధంగా ఒక ఉద్యమాన్ని 27వ తేదీ మళ్ళీ తిరిగి విజయవాడలో చేపట్టడం అనేటువంటి జరుగుతుంది. కాబట్టి ప్రభుత్వం ఇకనైనా కూడా తన మొండి వైఖరిని విడనాడి మా ఉద్యోగ సమస్యల్ని పరిష్కరిస్తాదని చెప్పేసి మరొక్కసారి మేము ఆశిస్తూ ఈ నెల 16వ తేదీన జరిగే దేశవ్యాప్త గ్రామీణ బంద్ని విజయవంతం చేయాలని కోరుతూ శ్రీకాళహస్తి IFTU కార్యాలయంలో సమావేశం జరిగింది. తిరుపతి జిల్లా IFTU అధ్యక్షురాలు గూడూరు భారతి అధ్యక్షతన కార్మిక సంఘాలు, రాజకీయ పార్టీల రౌండ్ టేబుల్ సమావేశాన్ని నిర్వహించారు. ఈ నెల 16న దేశవ్యాప్తంగా గ్రామీణ బంద్ను విజయవంతం చేయాలని కోరుతూ శ్రీకాళహస్తి IFTU కార్యాలయంలో సమావేశం జరిగింది. తిరుపతి జిల్లా IFTU అధ్యక్షురాలు గుడ్లూరు భారతి అధ్యక్షతన కార్మిక సంఘాలు, రాజకీయ పార్టీల రౌండ్ టేబుల్ సమావేశాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న నాయకులు మాట్లాడుతూ కేంద్రంలో బీజేపీ పరిపాలిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా ఈ నెల 16న జరిగే గ్రామీణ భారత్ బంద్ను జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. హమాలీలకు వెల్ఫేర్ బోర్డు ఏర్పాటు చేయాలని, కేంద్ర ప్రభుత్వం తీసుకున్న 4 కోడ్ చట్టాల రద్దు చేయాలని, కనీస వేతనం 26,000 రూపాయలు ఇవ్వాలని, కాంట్రాక్ట్ విధానాన్ని రద్దు చేయాలని, ప్రభుత్వ ఉద్యోగుల అవుట్సోర్సింగ్ మరియు స్కీమ్ వర్కర్లను గుర్తించాలని, అంగన్వాడీ, ఆశా, వివోఏలకు కనీస వేతనం అమలు చేయాలని, ప్రభుత్వ పాఠశాలలో పనిచేసే స్కావెంజర్లను తిరిగి తీసుకోవాలని, కేంద్రం ద్వారా అమలు చేసిన ఈ స్కీమ్ వర్కర్ల బడ్జెట్ను తగ్గించొద్దు, స్కీమ్ వర్కర్లను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలంటూ పేర్కొన్నారు. ఉపాధి హామీ పని దినాలు పెంచాలని, రోజువారీ కూలీని 600 రూపాయలు ఇవ్వాలని, వ్యవసాయ ఉత్పత్తులకు మద్దతు ధర కల్పించాలని, విద్యుత్ సవరణ బిల్లును రద్దు చేయాలని, 16వ తేదీన జరిగే దేశవ్యాప్త కార్మికుల సమ్మె గ్రామీణ భారత్ బంద్లో ప్రజలు, కార్మికులు, కర్షకులు, విద్యార్థులు, మేధావులు, వ్యవసాయ కూలీలు ఇలా అందరూ అధిక సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాలంటూ పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో రామిశెట్టి వెంకయ్య, EIKMS జిల్లా అధ్యక్షులు భారతి, IFTU రాష్ట్ర అధ్యక్షురాలు జనమాల గురవయ్య, CPI శ్రీకాళహస్తి ఏరియా కార్యదర్శి గంధమని, CPM పట్టణ కార్యదర్శి సుబ్రహ్మణ్యం, IIFTU జిల్లా కార్యదర్శి P గురవయ్య, CITU జిల్లా కార్యదర్శి YS మణి తదితరులు పాల్గొన్నారు. ప్రభుత్వం తెచ్చినటువంటి రైతాంగం మీద నల్ల చట్టాలకు సంవత్సరం పాటు రైతాంగం ఉద్యమం చేసినా ఇప్పటికే పరిష్కారం కాలేదు. మళ్ళా రైతు ఉద్యమం మొదలుపోయింది ఢిల్లీలో. నిన్ననే రైతులందరూ కూడా మళ్ళా ఆ చెక్కీ బార్డర్కి, అసంగి బార్డర్కి కూడా చేరుకోవడం జరిగింది. అయినా వాళ్ళ మీద అనేక ఆంక్షలతో ఈరోజు నిర్బంధం చేస్తూ ఉన్నారు. ఈరోజు దేశవ్యాప్తంగా వామపక్ష పార్టీలు ఆధ్వర్యాన ఈరోజు 16వ తారీఖున భారత గ్రామీణ బంద్కి పిలుపునివ్వడం జరిగింది. గ్రామీణ బంద్ అంటే గ్రామీణ ప్రాంతాల్లో నుంచి పాలు, నీళ్లు, నిత్యావసర సరుకులు ఏది కూడా పట్టణాలకు రానియకుండా బంద్ చేయమని చెప్పేసి అప్పీల్ చేశారు. ఈరోజు ఈ ప్రభుత్వం అనుసరిస్తున్నటువంటి రైతాంగ, కార్మిక వ్యతిరేక విధానాలకు అనేక దఫాలుగా దశల వారీగా ఉద్యమం చేసిన, అనేక హామీలు ఇచ్చిన, రిటర్న్ గా హామీలు ఇచ్చిన, ప్రధానమంత్రి స్థాయిలోనే క్షమాపణ చెప్పినా ఇప్పటికీ పరిష్కారం కాకుండా కాలయాపన చేస్తున్నారు. అందుకని మరి ఒక ఉద్యమానికి శ్రీకారం చుట్టారు ఈరోజు ఢిల్లీలో. అందుకు సంఘీభావంగా 16వ తేదీకి జరగబోయేటటువంటి గ్రామీణ బంద్ను, సార్వత్రిక సమ్మెను అంటే కార్మికులు, కర్షకులు, వివిధ రంగాల ప్రజలు దీనికి సమాయత్తం కావాలని చెప్పేసి ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి అఖిలపక్ష పార్టీ సమావేశంలో అన్ని ప్రజా సంఘాలు, అన్ని పార్టీలు కూడా దీనికి మద్దతు తెలియజేస్తున్నాయి. ఈ జిల్లాలో జరగబోయేటటువంటి ఈ యొక్క 16వ తేదీ సమ్మెను జయప్రదం చేయాలని చెప్పేసి అంటే రైతాంగానికి, కార్మిక వర్గానికి, ఇతర ప్రజానికానికి అందరికి కూడా ఈ యొక్క అఖిలపక్ష కమిటీ నుంచి మేము విజ్ఞప్తి చేస్తూ ఈ యొక్క బంద్ను జయప్రదం చేయాల్సిందిగా కోరుతా ఉన్నాం. రామిశెట్టి వెంకయ్య, అఖిల భారత రైతు కూలీ సంఘం. శ్రీకాళహస్తిలో విజేత పాఠశాలలో వసంత పంచమి వేడుకల శుభ సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. పాఠశాల ప్రిన్సిపల్ ఉమాసింగ్ ఆధ్వర్యంలో విద్యార్థులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. శ్రీకాళహస్తిలో విజేత పాఠశాలలో వసంత పంచమి సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. ముందుగా విద్యార్థులు, అధ్యాపకులు మరియు సిబ్బంది కలిసి విజ్ఞానం, సంగీతం, కళ మరియు సంస్కృతికి దేవత అయిన సరస్వతి అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి ఆమె ఆశీస్సులు పొందారు. విద్యార్థులు తమ సంప్రదాయ దుస్తులు ధరించి ఓంకార మంగళాచరణంతో, సరస్వతి వందనంతో ఆచారాలు ప్రారంభించారు. ఉపాధ్యాయులతో పాటు పాఠశాల విద్యార్థులు, అధ్యాపకులు పూజలు చేశారు.
ఈ సందర్భంగా పాఠశాల ప్రిన్సిపల్ ఉమాసింగ్ మాట్లాడుతూ ప్రతి ఒక్క విద్యార్థి చక్కగా చదువుకోవాలన్న ఉద్దేశంతో నేడు చదువుల తల్లి సరస్వతి మాతకు ప్రత్యేక పూజలు నిర్వహించామని అన్నారు. సరస్వతి పూజ అనేది భారతీయ సంస్కృతిలో భాగమని అన్నారు. ప్రాచీన సాంప్రదాయాలు పాటించడం, వాటి గొప్పతనం విద్యార్థులకు తెలియజేస్తే భవిష్యత్తులో ఆచారాలు కొనసాగుతాయని స్పష్టం చేశారు. విద్యార్థులు క్రమశిక్షణ కలిగిన విద్యను అభ్యసించాలని సూచించారు. ప్రవర్తనను సక్రమ మార్గంలో ఉంచుకున్నప్పుడు విద్యార్థులు అత్యున్నత స్థాయికి ఎదగడానికి మార్గం సుగమం అవుతుందని సూచించారు. సిద్ధం నమః నమః శివాయ నమః శివాయ సిద్ధం నమః శివాయ సిద్ధం నమః. నమస్కారం. ఈరోజు శ్రీ పంచమి సందర్భంగా సరస్వతీదేవి పూజని నిర్వహించాలని సదుద్దేశంతో విజేత ఇంగ్లీష్ మీడియం హై స్కూల్లో అక్షరాభ్యాస కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించాము. నూతనంగా ఈ పాఠశాలలో చేరే విద్యార్థుల చేత ఓం నమః శివాయ సిద్ధం నమః అనే అక్షరాలతో అక్షరాభ్యాసాన్ని ప్రారంభించి, అలాగే 10వ తరగతి విద్యార్థులు పరీక్షకు రాయబోతున్నారు కాబట్టి వాళ్ళని కూడా వేద పండితులచే ఆశీర్వాదాలు చేశాము. సో ఈ విధంగా ప్రతి ఒక్కరు కూడా శ్రీ పంచమి సందర్భంగా అక్షరాభ్యాసం నిర్వహించడం, సరస్వతీ పూజ చేయడం వల్ల ప్రతి ఒక్కరు వాళ్ళ పాఠశాల అభివృద్ధిలోకి రావాలని, అలాగే విద్యార్థుల భవిష్యత్తు బాగా ఉండాలి అనే ఉద్దేశంతో ఈ అక్షరాభ్యాసాన్ని మరియు సరస్వతీ పూజని ప్రతి పాఠశాలలో నిర్వహించడం ఆనవాయితీగా వస్తుంది. ఊరు పేరు భైరవకోన చిత్ర బృందం తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. చిత్ర కథానాయకుడు సందీప్ కిషన్, చిత్ర కథానాయకి వర్షాలతో కలిసి చిత్ర బృందం స్వామివారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకుంది. ఊరి పేరు భైరవకోన చిత్ర బృందం తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. చిత్ర కథానాయకుడు సందీప్ కిషన్, చిత్ర కథానాయకి వర్షాలతో కలిసి చిత్ర బృందం స్వామివారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనానంతరం రంగనాయకుల మంటపంలో చిత్ర బృందానికి వేద పండితులు వేద ఆశీర్వచనం అందించారు. ఆలయ అధికారులు శ్రీవారి తీర్థప్రసాదాలు అందజేసి పట్టు వస్త్రంతో సత్కరించారు. ఆలయం వెలుపల చిత్ర కథానాయకుడు సందీప్ కిషన్ మాట్లాడుతూ శ్రీ వెంకటేశ్వర స్వామివారిని దర్శనం చేసుకోవాలంటే ఆయన అనుగ్రహం ఉంటేనే సాధ్యమన్నారు. స్వామివారి దర్శనం చాలా బాగా జరిగిందంటూ వివరించారు. భైరవకోన సినిమా కెరీర్ పరంగా తనకు చాలా ముఖ్యమైందని సందీప్ కిషన్ పేర్కొన్నారు. చిత్రంలో పనిచేసిన ప్రతి ఒక్కరికి ఇది చాలా ముఖ్యమైన సినిమా అంటూ చెప్పుకొచ్చారు. ప్రేక్షకులు మొదటి సినిమా నుంచి నన్ను ఆదరిస్తూనే వస్తున్నారని, తనపై నమ్మకం పెట్టుకున్న ప్రతి ఒక్కరి నమ్మకాన్ని నిలబెట్టాలని స్వామివారిని కోరుకున్నట్లు వెల్లడించారు. మాఘశుద్ధ పంచమి వసంత పంచమిని పురస్కరించుకుని కాణిపాకం శ్రీ వరసిద్ధి వినాయక స్వామివారి ఆలయంలో సామూహిక అక్షరాభ్యాస వేడుకలను అంగరంగ వైభవంగా నిర్వహించారు. వినాయకునికి, సరస్వతి అమ్మవారికి ప్రత్యేక పూజలు చేసిన అనంతరం చిన్నారులతో అక్షరాభ్యాసాన్ని చేయించారు. మాఘశుద్ధ పంచమి వసంత పంచమి శుభదినాన్ని పురస్కరించుకొని కాణిపాకం శ్రీ వరసిద్ధి వినాయక స్వామివారి ఆలయంలో సామూహిక అక్షరాభ్యాస వేడుకలను అత్యంత వైభవంగా నిర్వహించారు. మొదటిగా విఘ్నాధిపతి అయిన వినాయక స్వామివారికి, సరస్వతీదేవి అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వేద పండితులు చిన్నారులచే అక్షరాభ్యాసం చేయించారు. ఈ కార్యక్రమంలో ఆలయ చైర్మన్ మోహన్ రెడ్డి దంపతులు, ఈవో వెంకటేష్ దంపతులు పాల్గొన్నారు. వినాయకుని సన్నిధిలో తమ పిల్లలకు అక్షరాభ్యాసం చేయించడం వల్ల అంతా మంచి జరుగుతుందని తల్లిదండ్రులు వేలాది మంది కాణిపాకం శ్రీ వరసిద్ధి వినాయక స్వామివారి ఆలయానికి తరలివచ్చారు. దీంతో ఆలయం పరిసర ప్రాంతాలు చిన్నారులతో కిటకిటలాడాయి. కాణిపాకంలో తమ పిల్లలచే అక్షరాభ్యాసం చేయించడంపై తల్లిదండ్రులు ఆనందాన్ని వ్యక్తం చేశారు. విఘ్నాలు తొలగించే వినాయకుని ఆశీస్సులతో పిల్లల విద్యాభ్యాసం నిర్విఘ్నంగా కొనసాగుతుందని ఆకాంక్షించారు. దామోదర సంజీవయ్య జయంతి సందర్భంగా ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా అధికారిక కార్యక్రమాన్ని నిర్వహించింది ప్రభుత్వం. దీనిలో భాగంగా తిరుపతి జిల్లా కలెక్టర్ కార్యాలయంలో జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ లక్ష్మీషా, ఇతర ఉన్నతాధికారులు పాల్గొని ఘన నివాళులర్పించారు. మారుమూల సామాన్య కుటుంబంలో పుట్టి రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఎదిగిన ఆదర్శమూర్తి దామోదర సంజీవయ్య అన్నారు జిల్లా కలెక్టర్ లక్ష్మీషా. దామోదర సంజీవయ్య జయంతి సందర్భంగా స్థానిక కలెక్టరేట్ నందు సాంఘిక సంక్షేమ శాఖ వారి ఆధ్వర్యంలో ప్రత్యేక కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ లక్ష్మీషా, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా చిత్రపటానికి పూలమాల సమర్పించి పుష్పాంజలి ఘటించి నివాళులర్పించారు. కర్నూలు జిల్లా పెద్దపాడు గ్రామంలో జన్మించిన దామోదర సంజీవయ్య ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి 2వ ముఖ్యమంత్రిగా మరియు తొలి దళిత ముఖ్యమంత్రిగా ఎన్నికయ్యారని గుర్తు చేసుకున్నారు. రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వంలో అనేక మార్లు వివిధ మంత్రి పదవులు నిర్వహించారని పేర్కొన్నారు. 38 సంవత్సరాల పిన్న వయసులోనే ముఖ్యమంత్రి అయిన ఘనత ఆయనకు దక్కుతుందన్నారు జిల్లా కలెక్టర్ లక్ష్మీషా. ఈ కార్యక్రమంలో డిఆర్ఓ పెంచల కిషోర్, సాంఘిక సంక్షేమ శాఖ అధికారి చెన్నయ్య, జిల్లా సమాచార పౌర సంబంధాల శాఖ అధికారి బాలకొండయ్య, ఇతర జిల్లా ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
రాష్ట్రంలో పరిశ్రమల ప్రారంభోత్సవంలో తాజా పరిశ్రమల ఏర్పాటు తదితర అంశాలపై మంత్రి గుడివాడ అమర్నాథ్ సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమీక్షా సమావేశానికి తిరుపతి జిల్లాకు సంబంధించిన పరిశ్రమల శాఖ అధికారులతో పాటు శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్ రెడ్డి పాల్గొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం పరిశ్రమల స్థాపనకు పెద్దపీట వేస్తుందన్నారు పరిశ్రమల శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్. రాష్ట్రంలో నూతన పరిశ్రమల ఏర్పాటు తాజా పరిస్థితులపై మంత్రి అమర్నాథ్ ప్రత్యేక సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమీక్షా సమావేశానికి తిరుపతి జిల్లా కలెక్టర్ కార్యాలయం నుంచి శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్ రెడ్డి, జిల్లా పరిశ్రమల శాఖ అధికారి ప్రతాప్ రెడ్డి, ఏపీఐఐసి జెడ్ఎం చంద్రశేఖర్, తిరుపతి స్పెషల్ జోన్ అధికారి విజయరత్నం సంబంధిత పరిశ్రమల ప్రతినిధులతో కలిసి హాజరయ్యారు. ఈ సందర్భంగా పరిశ్రమల శాఖ మంత్రి మాట్లాడుతూ గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ 2023ను నిర్వహించడం ద్వారా పలు ఎంఓయూలు చేసుకుని ప్రాజెక్టులు వివిధ దశల్లో ఉన్నాయని చెప్పుకొచ్చారు. ఈ సందర్భంగా శ్రీకాళహస్తి ఎమ్మెల్యే మాట్లాడుతూ తిరుపతి జిల్లాలోని నాయుడుపేటలో స్పెషల్ జోన్ నందు ఆదిత్య బిర్లా గ్రూప్ వారు 1198 కోట్లతో ఏర్పాటు చేయబోతున్న కార్బన్ బ్లాక్ తయారీ యూనిట్ ద్వారా 250 మందికి ఉపాధి కలగనుందని, హెల్లా ఇన్ఫ్రా మార్కెట్ ప్రైవేట్ లిమిటెడ్ వారు మరొక 350 కోట్ల రూపాయలతో ఏర్పాటు చేయబోతున్న కంపెనీ ద్వారా పీవీసీ పైప్స్ మరియు ఫిట్టింగ్స్ తయారీ జరుగుతుందని పేర్కొన్నారు. ఈ కంపెనీ ద్వారా శ్రీకాళహస్తి నియోజకవర్గంలో 350 మందికి ఉపాధి కలగనుందని, అలాగే వైజాగ్, చెన్నై కారిడార్, శ్రీకాళహస్తి, చిత్తూరు సౌత్ క్లస్టర్లో స్టార్టప్ ఏరియా అభివృద్ధి జరుగుతుందంటూ పేర్కొన్నారు ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి. జాతీయ రోడ్డు భద్రతా మాస ఉత్సవాల నేపథ్యంలో రోడ్డు ప్రమాదాల నివారణపై జిల్లా కలెక్టర్ లక్ష్మీష సమీక్షా సమావేశం నిర్వహించారు. కలెక్టర్ కార్యాలయంలో జరిగిన ఈ సమావేశానికి రోడ్డు రవాణా శాఖ ఉన్నతాధికారులు, ఆర్ఎన్బి అధికారులు, వైద్య ఆరోగ్య శాఖ అధికారులు, పోలీస్ శాఖ వారు పాల్గొన్నారు. ఈ సందర్భంగా రోడ్డు ప్రమాద నివారణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై చర్చించారు కలెక్టర్. రోడ్డు ప్రమాదాలు జరగకుండా నివారణకు తగిన చర్యలు తీసుకోవాలని జిల్లా రోడ్డు భద్రతా కమిటీ చైర్మన్ మరియు జిల్లా కలెక్టర్ లక్ష్మీష సంబంధిత అధికారులను ఆదేశించారు. జాతీయ రోడ్డు భద్రతా మాసోత్సవాలు రేపటి నుంచి జరుగుతున్న నేపథ్యంలో అధికారులతో కలెక్టర్ సమీక్ష నిర్వహించారు. కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో జరిగిన ఈ సమీక్షా సమావేశానికి రవాణా శాఖ అధికారులు, ఆర్ఎన్బి అధికారులు, నేషనల్ హైవే అధికారులు మరియు వైద్య శాఖ తదితర సంబంధిత అధికారులు హాజరయ్యారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ రోడ్డు ప్రమాదాలను తగ్గించడానికి తగు చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ వారికి ఎక్కువగా ప్రమాదాలు జరిగే ప్రదేశాల్లో లైట్ అమర్చాలని, సీసీ కెమెరాలు అమర్చాలని సూచించారు. రవాణా శాఖ, పోలీస్ శాఖ రోడ్డు ప్రమాదాలు జరగకుండా అనుక్షణం నిఘా పెంచాలని సూచించారు. యాక్సిడెంట్ జరిగిన వ్యక్తుల సమాచారాన్ని హెల్త్ డిపార్ట్మెంట్ వారు ఐరాడ్ వెబ్సైట్ నందు ఆన్లైన్లో పొందుపరచాలని తెలిపారు. గుడ్ సమార్టన్, ప్రమాదం జరిగినప్పుడు దగ్గరగా ఉన్న వ్యక్తి ప్రమాదం జరిగిన గంటలోపు, గోల్డెన్ అవర్ లోపు వ్యక్తిని హాస్పిటల్కు తరలించేలా చర్యలు చేపట్టి కాపాడితే సంబంధిత వ్యక్తికి ప్రశంసా పత్రంతో పాటు 5,000 రూపాయల నగదు బహుమానం ఉంటుందని, ఈ అంశాలపై ప్రతి ఒక్కరికి అవగాహన కల్పించాలని పేర్కొన్నారు కలెక్టర్. డ్రైవర్ విశ్రాంతి స్థలాలు మరియు ఆటోమేటెడ్ టెస్టింగ్ డ్రైవింగ్ కొరకు స్థలాలను గుర్తించాలని రెవెన్యూ డిపార్ట్మెంట్ వారికి ఆదేశించారు. తిరుమల దివ్యక్షేత్రంలో భక్తుల రద్దీ కొనసాగుతుంది. దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి శ్రీవారి దర్శనానికి తిరుమలకు భారీగా భక్తులు తరలివస్తున్న విషయం మనకు తెలిసిందే. దీంతో స్వామివారి సర్వదర్శనానికి ఇప్పుడు 12 గంటల సమయం పడుతుంది. గత 24 గంటల్లో స్వామివారిని 68,363 మంది భక్తులు దర్శించుకుని మొక్కులు సమర్పించుకున్నారు. తిరుమల శ్రీవారి ఆలయంలో భక్తుల రద్దీ కొనసాగుతుంది. నిన్న తిరుమల శ్రీవారిని 68,363 మంది భక్తులు దర్శించుకున్నారు. నిన్న తిరుమల శ్రీవారి దివ్యక్షేత్రానికి వచ్చిన భక్తుల్లో 19,609 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. నిన్న శ్రీవారి హుండీ ఆదాయం 4.55 కోట్లు. గత నెలలో 3,000 రూపాయల శీఘ్ర దర్శన టికెట్లు బుక్ చేసుకున్న భక్తులకు ఈ మాసం దర్శనాలు కొనసాగుతున్నాయి. ఇక సర్వదర్శన భక్తులకు టోకెన్లు ఇచ్చే విధానాన్ని తిరిగి టీటీడీ పునః ప్రారంభించింది. దీంతో టైం స్లాట్లో నిర్దేశించిన టోకెన్ల ప్రకారం దర్శనాలు చేసుకుంటున్నారు సర్వదర్శన భక్తులు. ఇక టైం స్లాట్లో సర్వదర్శనం టోకెన్ దొరకని భక్తులు కూడా నేరుగా వైకుంఠం 2 నుంచి దర్శనాలకు అనుమతిస్తున్నారు టీటీడీ అధికారులు. ప్రస్తుతం 16 కంపార్ట్మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. దీంతో శ్రీవారి సర్వదర్శనానికి 12 గంటల సమయం పడుతుంది. ఇక 300 రూపాయల శీఘ్ర దర్శన టికెట్లు కలిగిన భక్తులకు 3 గంటల సమయం పడుతున్నట్లు సమాచారం. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. శ్రీకాళహస్తిలో 3.5 కోట్లతో పురాతన ఆలయాల పునరుద్ధరణ పనులకు భూమి పూజ. పాల్గొన్న ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్ రెడ్డి. ఏర్పేడు మండలం గుండ్లకండ్రిగ గ్రామంలో టీడీపీ ఆధ్వర్యంలో ఇంటింటికి మీ బొజ్జల కార్యక్రమం. టీడీపీ మేనిఫెస్టోను ప్రజలకు వివరించిన శ్రీకాళహస్తి నియోజకవర్గ ఇన్ఛార్జ్ బొజ్జల సుధీర్ రెడ్డి. శ్రీకాళహస్తి ఆలయంలో వసంత పంచమి సందర్భంగా చిన్నారులకు సామూహిక అక్షరాభ్యాసం. పాల్గొన్న ఆలయ చైర్మన్, అధికారులు. శ్రీకాళహస్తి ఎంఆర్ఓ కార్యాలయ ఆవరణలో ఉద్యోగ సంఘాల నేతల నిరసన. ఉద్యోగుల సమస్యలపై అధికారులకు వినతి పత్రం అందజేత.
ఇవి V2 న్యూస్ అప్డేట్స్. ఎప్పటికప్పుడు తాజా సమాచారం కోసం చూస్తూనే ఉండండి V2 న్యూస్.